ఇటు అమెరికాకి ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. హర్మోజ్ జలసంధిలో అమెరికాకు సంబంధించిన MQ-4C ట్రైటన్ అనే ఒక డ్రోన్ మిస్ అయింది. ఇటు పర్షియన్ గల్ఫ్లో స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ మీదుగా వెళ్తున్న సమయంలో అది దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. జస్ట్ కొన్ని నిమిషాల ముందు మాత్రం స్క్వాడ్స్ 7700 అనే ఒక ఎమర్జెన్సీ కోడ్ని, ఎమర్జెన్సీ సిగ్నల్ని ఆ డ్రోన్ ఆపరేట్ చేస్తున్న ఆ బేస్కి మాత్రం ఒక ఎమర్జెన్సీ కోడ్ని పంపించింది. సిగ్నల్ పంపించిన వెంటనే వేగంగా ఒక్కసారిగా కిందికి పడిపోయింది ఆ డ్రోన్. గల్ఫ్ ఆఫ్ పర్షియా సముద్ర జలాల్లో పడిపోయిందా? ఇరాన్ నుంచి ఏదైనా ల్యాండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఏదైనా వచ్చి అటాక్ చేసిందా? ఇటు పబ్లిక్ ఫ్లైట్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది ఆ డ్రోన్. ఇటు ఫ్లైట్ రాడార్ 24 అనే ఆ వెబ్సైట్లో ఇటు కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. దాంట్లో ఈ ఫ్లైట్కి సంబంధించిన పాత్ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ దాంట్లో చాలా క్లియర్గా ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియాకి సంబంధించి ఆ ఇమేజ్లో మనం చూస్తున్నాం. గల్ఫ్ ఆఫ్ పర్షియాలోని బెహ్రెయిన్కి సంబంధించిన నార్త్ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రోన్ ఒక్కసారిగా MQ-4C ఈ డ్రోన్ విలువ ఒకసారి మనం చూస్తే కనుక దాదాపు $200 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 1800 కోట్ల రూపాయలు.